పరిశుద్ధ గ్రంథములు ప్రకటన పుస్తకం 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుని కొంత సమయము ధ్యానం చేద్దామండి. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా గమనించాలి. పేజ్ నంబర్ 230 పేజీ, కొత్త నిబంధన. చిన్న బైబిల్ ఉన్నా కూడా మీకు కనబడుతుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. అందరూ ఆ మాట చదువుతారా? నీకు కలిగిన దానిని. అందరు చెప్పండి. వెరీ గుడ్. చదవబడినటువంటి ఈ దైవ వర్తమానం ఎన్నో ఆత్మీయ మర్మములతో కూడిన అద్భుతమైన వాక్యం. దేవుని వాక్యం చెబుతుంది, నువ్వేమి కలిగి ఉన్నావో దానిని గట్టిగా పట్టుకున్నావు. ఎప్పుడు గట్టిగా పట్టుకోవాలి? ఈరోజు కాదు, లేకపోతే రేపు కాదు, ఈ నెల అని కాదు. మరణము వరకు నీవు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. యేసు ప్రభుల వారు మన మరణమై పునరుద్ధానమైన తర్వాత నువ్వేం తెచ్చావు అని అడుగుతాడు. నువ్వేం కలిగి ఉన్నావు, పట్టుకున్న దాన్ని నాకు చూపించు అని అడుగుతాడు. దానిని బట్టే మనకు పరలోక రాజ్యములోకి, ఆ నిత్యత్వములోనికి పర్మిషన్ ఉంటుంది. నువ్వు కలిగినది అక్కడ చూపించిన తర్వాతనే ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి కలిగిన దానిని మనము గట్టిగా పట్టుకోవాలి. దేవుడు దేనిని గూర్చి ఈ మాటలు చెబుతున్నాడు? కలిగినది ఏమిటి? మనము దేనిని గట్టిగా పట్టుకోవాలి? దేవుడు గట్టిగా పట్టుకొనమన్న ఆ మర్మములు ఏమిటో మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి. ప్రియులరా, ఒకానొక సందర్భములో ఒక యజమానుడు తన దాసులను పిలిచి ఒక్కొక్కరికి తలాంతులు ఇచ్చుచు వెళుతాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయములో ఈ చరిత్ర మనకు బాగా కనపడుతుంది. అతడు దేశాంతరం వెళుతున్నప్పుడు తన దగ్గరున్న పనివారిని పిలిచి, దాసులను పిలిచి ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు, మరొకడికి 2 తలాంతులు ఇచ్చాడు, మరొకడికి 1 ఇచ్చాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఆ యజమానుడు తిరిగి వారిని పిలువనంపించాడు. 5 తీసుకున్నవాడు 5కు 5 సిద్ధపరిచి తన యజమానునికి అప్పగించడం జరిగింది. 2 తలాంతులు తీసుకున్నవాడు 2కు 2 సంపాదించి తన యజమానునికి అప్పగించాడు. తలాంతు అంటే 3600 అని అక్కడ రాయబడి ఉంటుంది. 1 తలాంతు తీసుకున్నవాడు దానిని భూమిలో పాతిపెట్టాడు. ఈ సంగతులన్నీ జరిగిపోయిన తర్వాత 29వ వచనంలో ఒక మాట ఆ యజమానుడు చెబుతున్నాడు. కలిగిన వానికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది కూడా తీసివేయబడదు. ఎంత బాధకరమైన విషయం! నువ్వు కలిగినది గట్టిగా పట్టుకొని దానిని వృద్ధి చేసుకోవటానికి ప్రయాసపడాలి, కానీ
కలిగినది దాచిపెడితే దాని పరివాసనం చాలా ప్రమాదకరంగా మారుతుంది. బైబిల్లో రాయబడుతుంది, లేని వానికి తన దగ్గర ఉన్నది కూడా తీసివేయబడుతుంది అంటున్నాడు. నువ్వు దాచిపెట్టిన దేవుడిచ్చిన ఆ సత్యం లేక ఆ మర్మం, నువ్వు దాచిపెట్టినటువంటి ధర్మాన్ని వృద్ధి చేయటానికి ప్రయత్నం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీకు భక్తినిచ్చాడు. భక్తిలో నువ్వు ఎదుగుతూ రావాలి. దేవుడు నీకు విశ్వాసాన్ని ఇచ్చాడు. విశ్వాసములో పెరుగుతూ రావాలి. నిరీక్షణనిచ్చాడు. అలాగే దేవుని సన్నిధిలో నీకు పరిచర్య చేసే భాగ్యం ఇచ్చాడు. పరిచర్యలో వెనకబడుతున్నావా లేకపోతే అందరికంటే ముందున్నావా? దేవుడు నేను పరిశీలిస్తాడు. పరిశీలించిన తర్వాత మరలా అడుగుతాడు ఆయన, ఇదిగో ఆ కారణం చేత నేను చెయ్యలేకపోయాను, ఈ కారణం చేత నేను రాలేకపోయాను. కారణాలు అడుగడు ఆయన. నువ్వు సంపాదించిన నీ దగ్గరున్న దానికి ఎంత సంపాదించావో అని మాత్రమే అడుగుతాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా సంగతులు చెప్పాలని ఆశతో వచ్చాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతవరకు నడిపిస్తే అంతవరకు నేను మీతో మాట్లాడతాను. ఒకసారి ఎఫెసీ సంఘములోకి మనం వద్దాం. ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘమును గురించి 2వ అధ్యాయములో ఒక మాటలు 2వ వచనం నుండి నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు మనసు పెట్టి చూడాలి. నేను చెబుతున్న మాటలు జాగ్రత్తగా చూడండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీ కొండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియను చేయము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దేవుడు చెబుతున్నాడు ఎఫెసీ సంఘమును గూర్చి, సంఘమా, నువ్వు చాలా సహనము కలిగిన సంఘాన్ని. ఎన్నో ఆత్మీయ సంగతులు నీ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. చాలా భక్తి ఉంది నీ దగ్గర, చాలా ఓర్పు ఉంది. దేవుడు సంఘములో నీకు బోధించిన సంగతులు విని నువ్వు చాలా భక్తి నేర్చుకొని ఎవరైనా నిన్ను దూషించినప్పుడు, ఎవరైనా నిన్ను హేళన చేసినప్పుడు ఓర్పుతో సహించి చాలా భక్తి చేస్తూ వచ్చావు. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది అంటున్నాడు. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. మొదట నీకు ఉండిన ప్రేమ నీవు విడిచితివి. మొదట నీకుండిన ప్రేమను విడిచితివి. కలిగి ఉండవలసిన దానిని కలిగి ఉండటలేదు. అన్ని కలిగి ఉన్నావు కానీ అసలైనదే వదిలిపెట్టావు. బైబిల్ చెప్తుంది ప్రేమ దేవుడు అని చెప్పింది. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ దేవుడై ఉన్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి. మరి ఆ ప్రేమనే విడిచితివి. అన్ని క్రియలు చేసిన నీవు ప్రేమను ఎలా మరిచిపోయావు? అందుకే తిరిగి మారు మనసు పొందంటున్నాడు. తిరిగి పశ్చాత్తాపపడు, తిరిగి మార్పు చెంది ఆ మొదటి క్రియను చెయ్యమంటున్నాడు.
తిరిగి దానిని పట్టుకో. నువ్వు దేనినైతే పోగొట్టుకున్నావో దానిని గట్టిగా పట్టుకుంటే దేవుని వాక్యం చెబుతుంది అది నీకు సమృద్ధినిస్తుంది. ఆమేన్. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీకు కలిగిన దానిని కూడా నేను తీసివేస్తాను. నా ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్తగా మనసు పెట్టండి. దేవుని వాక్యం చెబుతున్నది, నువ్వు దేనిని కలిగి ఉన్నావో దానిని గట్టిగా పట్టుకోవాలి, జాగ్రత్తగా దానిని కాపాడుకుంటూ రావాలి. అందుకే ఆయన అంటున్నాడు, నీ కిరీటం, నీ దగ్గరున్న కిరీటం ఎవడును అపహరింపకుండున్నట్లుగా నీకు కలిగిన దానిని పట్టుకో. స్తోత్రం కలుగునగాక. ఎందుకు చెప్పున, దానిని బట్టే నీకు కిరీటం ఇవ్వబడుతుంది. నువ్వు కలిగిన దానిని బట్టే నీకు కిరీటం. పౌలు అంటాడు, నేను విశ్వాసమును కాపాడుకుంటుని అన్నాడు. దాన్ని గట్టిగా పట్టుకున్నాడంట. భక్తుడైన యోబు అంటాడు, నేను మరణము వరకు యథార్థతను విడిచిపెట్టను అన్నాడు. అంటే అతడు యథార్థతను విడిచిపెట్టలేదు. వాళ్ళ దగ్గర రుజువులు ఉన్నాయి. పరలోక పట్టణములు అడుగు పెట్టడానికి, ప్రభు సన్నిధి చేరటానికి వాళ్ళకు ఆనవాళ్ళు ఉన్నాయి. మన దగ్గర ఏమున్నాయి? ఏం కలిగి ఉన్నాం? అయ్యా నాకు చాలా సహనం ఉంది, ఉండొచ్చు. సహనము కలిగిన సంఘాన్ని ప్రభు హెచ్చరించాడు. ఓర్పు ఉంది, దానిని హెచ్చరించాడు. 7 సంఘాలను గురించి ప్రకటన గ్రంథములో ఒక్కొక్క దానిని హెచ్చరించుకుంటూ రావటం జరిగింది. ఈరోజు మనుషులు మారు మనసు పొందారు, కానీ సంఘము మార్పు చెందటం లేదు. ఏం పొందటం లేదు చెప్పండి? సంఘము మార్పు చెందటం లేదు. సంఘములో మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు, కానీ మార్పు లేని సంఘముగా ఉంది. ప్రభు చిత్తం అయితే మీరు చదవండి ఒక మాట, కీర్తనలు సామెతలు 11:3 ఒకసారి చూడండి. కీర్తనలే చూడండి. రైట్, నాకు కీర్తనలు 11:3 పునాదులు ఏమైపోయాయంట? నేను దీని మీద ధ్యానంలో ఉన్నా ప్రస్తుతానికి. ప్రభు చిత్తం అయితే రేపు వారం మాట్లాడతాం. దేవుని చిత్తం అయితే రేపు వారం కంప్లీట్ అయితే ధ్యానం మాట్లాడతాం. భక్తి చేసేవారు కొన్ని వదిలిపెడుతున్నారు. అనుభవం కలిగిన వాళ్ళు కొన్ని వదిలిపెడుతున్నారు. సంఘాన్ని సరిచేయవలసిన వారు కొన్ని వదిలిపెడుతున్నారు. సంఘంలో మాదిరికరంగా ఉండవలసిన వారు వదిలిపెడుతున్నారు. నాకెందుకు, మాకెందుకు, మరి సంఘం ఎందుకు? పట్టి పట్టనట్టు ఉన్నప్పుడు సంఘం ఎందుకు? ఈ ప్రయాస ఎందుకు? ఈ ప్రార్థనలు ఎందుకు? నీ ద్వారా అనేకులు సరిచేయబడాలనే ప్రభుని ఇక్కడ నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి, మళ్ళీ చెప్పండి, మరలా చెప్పండి. హల్లెలూయా. సంఘానికి వచ్చింది పట్టి పట్టనట్టుగా కాదు. సంఘములో ఒక బాధ్యత కలిగిన వారముగా ఉంది. సంఘము చెదిరిపోకుండా, పాడు కాకుండా, సంఘములో బలహీనులు కాకుండా నీకై నీవే పురికొల్పించుకొని ఒకరినొకరు హెచ్చరించుకొని ప్రభు సన్నిధికి రావాలి, కాపాడుకుంటూ రావాలి. ఆమేన్. మీ ఇంట్లో
మీ అబ్బాయో మీ అమ్మాయో తప్పు చేశారనుకోండి, సరిచేస్తావా సరిచేయవా? సరిచేస్తామా సరిచేయమా? నీ మాట వినకపోతే వినేవారికి చెప్పి సరిచేస్తామా సరిచేయమా? అయ్యా వాడు నా మాట వినటం లేదు, మీరైనా ఒక మాట చెప్పండి అని చెప్పుకుంటాం కదా. మన పిల్లాన్ని ఎలాగైనా సరే చక్కబెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాము కదా. పాడు కాకుండాటానికి అన్ని విధాలుగా ప్రార్థనలు చేస్తాం, ప్రార్థనలు చేయిస్తాం, అవసరమైతే ఉపవాసాలు ఉంటాం, చేయాల్సిన ప్రయత్నాలని చేస్తాం కదా. మరి దేవుని సన్నిధిలో పునాదులుగా ఉన్నాం మనం. ఆదిమము నుండి మందిరము పడక ముందు నుండి ఉన్న మనం మన సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? మీరు నోరు తెరిచి మాట్లాడండి. అమ్మా, అంత నిమ్మలంగా మాట్లాడతారా? ఇంత సైలెంట్గా మాట్లాడతారా మీరు? బాధ్యత కలిగి ఉండవలసిన బాధ్యతను గట్టిగా పట్టుకో. ఇది నా దేవుని మందిరం, దీనిని చెడిపోకుండా కాపాడవలసిన బాధ్యత నాకుంది. ఎవరికి వారే పెద్దలు కాదు ఇక్కడ కావాల్సింది. సంఘానికి పెద్ద మనుషులని కాదు, బాధ్యత కలిగిన వాళ్ళు కావాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీకు తెలిసినోడే, నీ రక్త సంబంధే, మీ ఊరివాడే, మీ వీధివాడే త్రాగుబోతుగానో లేకపోతే అట్లా దొంగగానో దొరుకుతుంటే, ఎందుకురా అట్లా పాడైపోతున్నావు, అట్లా చెడిపోతున్నావు, బాగుపడున్నాయని చెప్తావా చెప్పవా? చెప్పమండి. మనవాడు మన ఊరు వాడని, మన రక్త సంబంధం అక్కర్లా, మన ఇంట్లో వాడు అక్కర్లా, మన ఊరి వాడైనా మన వీధి వాడైనా ఎందుకురానైనా అట్లా తాగి చెడిపోతావు? కొంచెం సరిచేయబడిన ఆయన పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. ఒక బాధ్యతగా నువ్వు చెప్తావా చెప్పవమ్మా? లేకపోతే ఎవరైనా గొడవ పడుతున్నారు, ఎందుకు కొట్లాడతారులేమ్మా చిన్నదానికి పెద్దదానికి? నీకు సంబంధం లేకపోయినా నువ్వు చెప్తావా లేదా? నువ్వు వారికి పెద్ద కాదు అయినా చెప్తాము కదా. మరి దేవుని విషయంలో, మందిర విషయంలో మనం కలిగి ఉన్న దానిని ఎందుకు గట్టిగా పట్టుకోవటం లేదు? దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు, దేవుడు అడుగుతూ ఉన్నాడు మనల్ని. నువ్వు మారు మనసు పొందితివా సరి, లేదంటే నీకు కలిగినది కూడా తీసివేస్తాను. దేన్ని చూసో నువ్వు గర్వపడుతున్నావు, దేన్ని చూసో నువ్వు అహం పెంచుకున్నావు, దేన్ని బట్టో నీకు ఈగో పెరిగిపోయింది, తీసేస్తాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ధనాన్ని నమ్ముకొను, బంగారాన్ని నమ్ముకొను, రాజకీయ నాయకులను నమ్ముకొను, పదవులను నమ్ముకొను, నువ్వు కొంచెం నడుచుకుంటున్నావు గర్వంగా, అన్ని కంప్లీట్ చేసేస్తానంటున్నాడు ఆయన. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీకు కలిగినది, దేవుడు నీకు ఇచ్చిన వరములు, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం, దేవుడు నీకు ఇచ్చిన సంఘం, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈవులు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు గట్టిగా పట్టుకో. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ఆయన ఎలా ఆలోచిస్తున్నాడు? దేనిని గట్టిగా పట్టుకోవాలనుకుంటున్నాడు, పట్టుకోవాలని ఆశపడుతున్నాడు? మన నుండి ఆయన ఆశిస్తున్నది ఏ ఫలాన్ని అన్న సంగతి నేను మీతో చెప్పి ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ గ్రంథములో నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 18-19 వచనాలు. నా కుమారుడవైన తిమోతి, విశ్వాసమును మంచి మనస్సాక్షియు గలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను.
అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయములో బద్దలై పోయిన వారి వలె చెడి ఉన్నారు. 20వ వచనం కూడా చదువుదాం. వారిలో హుమెనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించింది. ఇద్దరు వ్యక్తులను సాతానుకు అప్పగించాడంట పౌలు గారు. ఇద్దరు వ్యక్తులను, అలెగ్జాంద్రు, హుమెనయును అను ఇద్దరిని కూడా సాతానుకు అప్పగించాడట. ఎందుకు అప్పగించాడు పౌలు గారు? ఎందుకు అప్పగించాడు? వారు కలిగి ఉండవలసిన మనస్సాక్షిని వాళ్ళు కలిగి ఉండటం లేదు. దేవుడు మన నుండి మనము కలిగి ఉండవలసిన గొప్ప లక్షణాన్ని ఆశిస్తున్నాడు. ఏంటి ఆ లక్షణం అంటే మంచి మనస్సాక్షి. చెప్పండి అందరు కూడా, అందరు చెప్పండి, చేతులెత్తి చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన నుండి కోరుకుంటున్న లక్షణం ఏంటంటే, క్రైస్తవుడా నీవు మంచి మనస్సాక్షి గలవాడవై ఉండుము. నా కుమారుడా నువ్వు మంచి మనస్సాక్షి గలవాడవై ఉండుము. ఎన్నో బోధలు వింటాం, ఎన్నో ప్రార్థనలు చేస్తాం, ఎంతో పరిచర్య చేస్తాం, మనుషులందరూ చూసే గొప్ప భక్తి చేస్తాం. కానీ కొందరి మనస్సాక్షి వాత వేయబడి ఉంటుంది. భక్తి చేస్తారు, ప్రార్థన చేస్తారు, పరిచర్య చేస్తారు, అందరికీ కనపడేలా అన్ని పరిచర్యలు చేస్తారు, కానీ పాపం మాత్రం విడిచిపెట్టలేదు. పాపం మాత్రం విడిచిపెట్టలేదు. దేవుడు ఇచ్చిన మనస్సాక్షిని వాడు చెడగొట్టుకున్నాడు. బైబిల్ చెప్తుంది 20వ వచనంలో, 19వ వచనంలో ఏం చెప్తున్నాడు తెలుసా? అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేశారు. ఏమండి, ఒకసారి నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి. యేసు కృప మనకు తోడై ఉండునుగాక. నువ్వు మాట్లాడుతున్నది తప్పు అని నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తుందా లేదా? నా వైపు చూసి చెప్పండి. మనం చేస్తున్నది తప్పు అని మనస్సాక్షి చెబుతుందా చెప్పదా? ఏమ్మా, ఎవరు చెప్పరు? చెప్పండి అమ్మా. నువ్వు తప్పుడు మార్గంలో వెళుతున్నప్పుడు నీ మనస్సాక్షి బాబు నువ్వు తప్పుడు మార్గంలో వెళుతున్నావని చెబుతుందా చెప్పదా? నువ్వు మందిరాన్ని దాటి వెళుతున్నప్పుడు, మందిరాన్ని దాటి వెళుతున్నానైనా మందిరంలోకి రావాల్సిన బిడ్డవని చెప్తుందా చెప్పదా? ప్రతి విషయంలో మనస్సాక్షి మనల్ని సరిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కొందరంట అట్టి మనస్సాక్షిని త్రోసివేశారట. నేను చేసేది చేస్తాను, నేను చేసేది నేను చేస్తాను, నేను ఇలాగనే చేస్తాను, అదే ఇదే. కొందరు మనస్సాక్షి చెప్పిన మాటలు త్రోసివేసి ఓడ బద్దలైపోయినట్లుగా వారి విశ్వాస జీవితం బద్దలైపోయిందట. సముద్రంలో ఉన్న ఓడ బద్దలైపోతే కనబడుతుందండి, మరలా అయిపోయింది దాని పని. మనస్సాక్షి త్రోసివేసిన వారిలో ఇద్దరు వ్యక్తులు కనబడ్డారు. పేర్లు చెప్తారా? హుమెనయును అలెగ్జాంద్రును ఉన్నారు. నీ మనస్సాక్షి హెచ్చరిస్తున్న ఆ హెచ్చరికను లక్ష్య పెట్టకుండా నువ్వెప్పుడైతే దాటి వెళ్తావో దేవుని వాక్యం చెబుతుంది, అట్టి వారు సాతాను చేతికి అప్పగించబడతారు.
మనసాక్షి చెప్పిన మాటను పక్కన పెట్టిన వారి జీవితంలో సాతాను కార్యము చేయడం మొదలు పెడతాడు. దేవుడే అప్పగించిన తర్వాత ఇక ఎవడు నేను బాగు చేయలేడు. నేను సాతానుకి అప్పగించేశాను ఇక. అందుకే పౌలు చెప్తున్నాడు, అయ్యా కుమారుడా, నువ్వు మంచి మనస్సాక్షి గలవాడవై ఉండవు. ఆమేన్, హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి గలవారవై నీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. మరలా చెప్పండి, మరలా చెప్పండి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. పేతురు భక్తుడు రాస్తున్నాడు, నిర్మలమైన మంచి మనస్సాక్షి గలవాడవై. నువ్వు మంచి మనస్సాక్షి గలవాడవై ఉండున్నట్లుగా నీ నిరీక్షణకు ఆధారమైన మనస్సాక్షి. కొందరు క్వశ్చన్ చేస్తారు మనల్ని. మీరు ప్రార్థనకు వెళ్తారే, ప్రభు బల్లలో చేయి వేస్తారే, మీ ఇంటికి దైవజనులు వస్తూ ఉంటారే, మీ తలల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయించుకుంటారే, మీరు ఉపవాస ప్రార్థనలు చేస్తారు కదా, విజ్ఞాపనలు ప్రార్థన చేస్తారు కదా, మరి తప్పు చేయొచ్చా అని క్వశ్చన్ చేస్తే వారికి సమాధానం ఎలా చెప్పాలంట? సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పువారుగా ఉండాలంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు చేసే తప్పుని ఎత్తి చూపించినప్పుడు నీ మనసాక్షి మీద దెబ్బ పడుతుందని నీకు తెలుసు. అప్పుడు వారితో నువ్వు ఎలా మాట్లాడాలి? అయ్యో, నా మనస్సాక్షి పాడు కాకున్నట్లుగా నువ్వేం చెప్పాలి? భయముతోను సాత్వికముతోను సమాధానం చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనస్సాక్షిని కాపాడుకోవాలి, మంచి మనస్సాక్షిని కాపాడుకోవాలి. నీ మనస్సాక్షి చెప్పినప్పుడు నువ్వు వినలే, నీ మనస్సాక్షి చెప్పిన మాట పక్కన పెట్టేశావు. ఇప్పుడు మనుషులతో ప్రభు మాట్లాడిస్తాడు, మనుషులతో నేను హెచ్చరిక చేయిస్తాడు. అప్పుడేం చెప్పాలి? మనం ఖచ్చితంగా జవాబు చెప్పాలి. అడుగు ప్రతివానికి అన్నాడు. అడుగు ప్రతివానికి. చిన్నోడు అడిగాడా, పెద్దోడు అడిగాడా, ముసలోళ్ళు అడిగారా, ఎవరు అడిగారు అనేది కాదు. అడుగు ప్రతి వానికి కూడా నువ్వు సమాధానం చెప్పాలి. మనసాక్షికి నీ అంతరంగంలో ఉంది గనక, అది ఎవరు చూడలేదు గనక దాటుకొని వెళ్ళిపోయావు. ఓడ బద్దలవుతుందన్న సంగతి తెలిసి కూడా దాటుకొని వెళ్ళిపోయావు. సాతాను చేతికి అప్పగించబడతాను తెలిసిన దాటుకొని వెళ్ళిపోయావు. ఇప్పుడు అంటున్నాడు, మనుషులు నిన్ను క్వశ్చన్ చేస్తారు. గట్టిగా అరిచి హల్లెలూయా చెప్తారు. మీరు ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా అని బయటలు మనం క్వశ్చన్ చేస్తే కొట్లాటకు దిగకూడదు. ఆమె చెప్పండి గట్టి. సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పాలి. ఇంత భక్తి చేసి మనుషులతో చెప్పించుకోవడానికా? అందుకే దేవుడు అంటున్నాడు, మంచి మనస్సాక్షిని, నీకు కలిగి ఉన్నటువంటి మంచి మనస్సాక్షిని గట్టిగా పట్టుకొనుము. చేతులెత్తి మరలా ప్రభుకు మహిమ కలుగునుగాక.
ప్రియమైన దేవుని సంఘమా, ప్రభు నీకు ఇచ్చిన ప్రతి దానిని కూడా, కుటుంబం, పిల్లలు, ఉద్యోగం, పొలం, ఆస్తి, ఇంకా నీ తలాంతులు, నీకున్న మంచి పేరు, ఏది ఉందో దానిని గట్టిగా పట్టుకొని ఉందుముగాక. హల్లెలూయా. ఒకవేళ చేజారిపోతూ ఉంటే, నువ్వు నిలుపుకోలేకపోతుంటే, ప్రభువా నా చేతిలో నుండి నా ఫలములు జారిపోతున్నాయి, నా హృదయములో నుండి నా ఆత్మీయ విలువలు పోగొట్టుకుంటున్నాను, నా పేరు పోగొట్టుకుంటున్నాను, నా మంచితనాన్ని పోగొట్టుకుంటున్నాను, నా సాత్వికాన్ని పోగొట్టుకుంటున్నాను, నా భక్తి పోగొట్టుకుంటున్నాను, దయచేసి నాకు సహాయము చేయమని దేవుడిని అడిగితే ప్రభు నీకు సహాయం చేస్తారు. ఆమేన్, ఆమేన్. ఆ మనస్సాక్షిని కాపాడుకోవటానికి ప్రభు నీకు ఏ ఏ సహాయం కావాలో ఆ సహాయం అందించునుగాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.